ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ నూతన సంవత్సరంలో మొదటి ప్రభు పునరుద్ధాన దినము. ఇది ఎఫన్యా కాలమానముతో ప్రారంభమవుతూ ఉన్నది. ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ సంఘ క్యాలెండర్లో మనము చూస్తున్నటువంటి మరి కాలమానములను బట్టి ఆ కాలమానముల్లో వ్రాయబడి ఉన్నటువంటి పదాలు అవి గ్రీకు పదములుగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎఫనియా అనే ఆ పదానికి అర్థం ఏంటి అంటే తెలుగులో ప్రభు ప్రత్యక్షత అని మనకు అక్కడ మరి ఆ పదానికి అర్థం వస్తూ ఉన్నది. ప్రభు ఏం చేశాడు అంటే తనకు తానే ప్రత్యక్షపరుచుకున్నాడు, తనకు తానే ప్రత్యక్షమయ్యాడు. కనుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి కలిగినటువంటి బాధలను బట్టి, వేదనను బట్టి, శ్రమను బట్టి వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ప్రవచన వాక్యాలు కూడా ఉన్నాయి. ఆ ప్రవచన వాక్యములలో వారికి ఆదరణ కలిగించే మాటలు ఏంటి అంటే, మెస్సయ్య మీకు రక్షకుడుగా వస్తాడు, మీకున్నటువంటి శ్రమ బాధలు అన్నీ కూడా తొలగిస్తాడు, మీకు రాజ్యాన్ని మరలా ఇస్తాడు, ఆ రాజ్యంలో మీకు క్షేమం ఉంటుంది అనే ఒక మరి ప్రవచనము. అవి కీర్తనలో చదువుకున్నాము, ప్రవచన గ్రంథాల్లో చదువుకున్నాము, మరలా తిరిగి వాటి నెరవేర్పులో కూడా మనము చూడగలుగుతున్నాము. అయితే ఇక్కడ చూడండి, రక్షకుని కొరకు ఎదురు చూసు దినములవి. ఎంతకాలం ఎదురు చూశారు అంటే తెలియదు. కొన్ని తరాలు గడిచిపోయాయి, కొంతమంది ప్రభువులో నిద్రించారు. కానీ వారిలో ఉన్నటువంటి ఒక ఆశ, ఒక ఆలోచన ఏంటి అంటే రక్షకుడు వస్తాడు అని ఎదురు చూపులు వారిలో నిరంతరం నిలిచి ఉన్నాయి. కనుకనే చూడండి, పరిశుద్ధ గ్రంథములో వారికి ఇవ్వబడినటువంటి మాటలను బట్టి మనం చూస్తే రక్షకుడు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, మరలా తిరిగి ఆయన ఎక్కడ జన్మిస్తాడు, ఎక్కడ ఆయన శ్రమ పడేది, ఎక్కడ ఆయనను సమాధి చేసేది, ఎప్పుడు ఆయన తిరిగి లేచేది, మరి ఏ నామము ద్వారా మాకు రక్షణ కలుగుతూ ఉన్నది అనే ఆలోచన వారి యొక్క మదిలో నిరంతరము వారికి ప్రశ్నగా మిగిలిపోయి ఉన్నది. అయితే రక్షకుడు ఎక్కడ జన్మించాలి? ప్రవచన గ్రంథముల్లో ఉన్నటువంటి రీతిగా ఆయన బెత్లెహేములోనే జన్మించాలి. మరి ప్రవచనం ఎక్కడ బయలుపరచబడింది అంటే నజరేతులో బయలుపరచబడింది. నజరేతులో యోసేపుకును మరియమ్మకును ప్రదానం చేయబడి ఉన్నది. వారు నజరేతులో కాపురం ఉంటూ ఉన్నారు. ఆ బెత్లెహేము అనే మరి గ్రామానికి మరలా తిరిగి యెరూషలేమునకు మనం చూస్తే దాదాపుగా ఒక 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతం అది. అది చిన్న కుగ్రామము. అయితే బెత్లెహేము ఈ ప్రపంచమంతటికి కూడా నడిబొడ్డు లాంటిది ఆ స్థలం అది. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ ఖండములో ఆయన జన్మించాలి అంటే ఆసియా ఖండములోనే జన్మించాలి. మనము కూడా మనమున్న స్థలము కూడా ఆసియా ఖండములోనే ఉన్నది. ఖండాలు 7గా మనం చూస్తాము. ఆసియా ఖండము చాలా పెద్దది, కానీ ఆ క్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి స్థలము చాలా చిన్న స్థలం. అది చిన్న గ్రామము, లెక్క పెట్టుకుంటానికి కూడా మరి వీలు కలిగే అంత చిన్న గ్రామం అది. అయితే యేసు బెత్లెహేములో జన్మించాలి. మరి ఆ జన్మించే యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గర్భములో ఉన్నాడు.
మరియా, యేసేపు మరి జనసంఖ్య వ్రాయడం ప్రారంభమై ఉన్నది కనుక ఆ సంఖ్యలో వారు పాల్గొనటానికి వారు ఏం చేయబడ్డారు అంటే నజరేతులో ఉండి వారు బెత్లెహేము గ్రామానికి వెళ్ళాలి. ఎందుకొరకంటే ఆ బెత్లెహేము గ్రామము యేసేపు యొక్క జన్మస్థలం అది కనుకనే, అది దావీదు నివాసం ఉన్నటువంటి స్థలం అది కనుక ఆ నజరేతు నుండి మాసములు నిండినటువంటి మరియను తోడుకొని ఆయన బెత్లెహేము వెళ్ళడానికి అతడు చేసినటువంటి ప్రయాణం ఎంత అంటే దాదాపుగా 120 కిలోమీటర్లు వారు ప్రయాణం చేశారు. ఈ 120 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి ప్రయాణము గాడిద మీదనే ఆయన మరియమ్మను ఎక్కించి ఆయన నడుచుకుంటూ దాన్ని తోలుకుంటూ వెళ్ళాడు. దాదాపుగా మనం చూస్తే గుంటూరు పట్టణం దగ్గర నుండి ఒంగోలు పట్టణం వరకు ఉన్నటువంటి దూరం, అంత దూరం అండి. మరి ఎంత సమయం నడిచారు అని మనకు చరిత్రలో తెలియబడలేదు, కానీ మరి వారు చేసినటువంటి ప్రయాణము చాలా కష్టతరమైనటువంటి ప్రయాణము, కఠినమైనటువంటి ప్రయాణము. కానీ వారికి ఉన్నటువంటి ధ్యేయం ఏంటి అంటే ఆ దినములలో వారు జీవించి ఉండాలి అంటే ఆ ప్రజా సంఖ్యలో వారు పాల్గొనాల్సిందే. కనుక చూడండి, మనం చదివినటువంటి మరి భాగంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, ఆయన పుట్టుకను గురించినటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ లూకా వ్రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుదాము. చూడండి, లూకా వ్రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చూడండి, ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించాలి అంటే బెత్లెహేము పట్టణంలో ఆయన జన్మించాలి, దావీదు ఇంట ఆయన జన్మించాలి. కనుక ఆయన జన్మించే ఆ కాలమానంకి వచ్చేసరికి ప్రజా సంఖ్య అంటే దినములను లెక్కబెట్టుట, వారములను మాసములను లెక్కబెట్టే ఆ కాలమానం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ద్వారా ప్రారంభమై ఉన్నట్లుగా మనకు చరిత్ర తెలియజేయబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచన చేయాలి. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత చూస్తే వారు ఎదురు చూసినటువంటి సమయాలలో ఆయన వారికి ప్రత్యక్షం అవ్వలేదు. ప్రజలందరూ కూడా యేసు పుట్టినటువంటి పుట్టుకను గురించి వారికి ఆలోచన లేదు, ఆయన రక్షకుడు అన్న ఆలోచన వారిలో లేదు. ఆయన ఏ రీతిగా శ్రమ పడతాడో వారికి తెలుసు, కానీ ఆ శ్రమను గురించినటువంటి జ్ఞానము కూడా వారికి లేదు. ఆయన 3వ దినమున తనకు తానుగా లేచి ఆయన తనకు తానుగా తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను సజీవుడనని ఆయనే ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మరి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి ఆయన యేసు అనే నామము ద్వారా ఆయన మరి ఆ నామం పెట్టబడి ఆ నామమును బట్టి ఆయన పెరిగి పెద్దవాడయి లోకములో ఉన్నటువంటి మానవులందరికీ కూడా మరి రక్షణ సువార్తను ఆయన ప్రకటించినట్లుగా కూడా మనము ఈ సువార్తల్లో మనం చూస్తాము. ఆయన ఆత్మనే కాదు, మొదట ఆయన శరీరములను కూడా రక్షించాడు, శరీరానికి ఉన్నటువంటి వ్యాధి బాధలను కూడా రక్షించాడు, శరీరానికి ఉన్నటువంటి అంగవైకల్యాన్ని కూడా ఆయన తొలగించాడు. అవన్నీ కూడా తొలగించడానికి ఎవరికి శక్తి ఉన్నది అంటే దేవునికి మాత్రమే ఆ శక్తి ఉన్నది. ఆ దేవుని పేరు చెప్పుకొని కుమారుడిగా ప్రభు యేసుక్రీస్తుకు మాత్రమే
మరి వారిని విమోచించి రక్షించే మరి అధికారం ఎవరికి ఉన్నదంటే ప్రభువుని యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనం చూస్తే ఆయన మతమునకు సంబంధం లేకుండా అందరూ కూడా మరి ఈ నామమును బట్టే వారు రక్షణ పొందాలి అని లేఖనాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. చూడండి, మరి ప్రాంతానికి, మతానికి, కులానికి మరి చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ, లోకములో ఉన్నవారందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామం ద్వారానే రక్షణ పొందాలి అని ఆయన సూచించినటువంటి మాటలు కూడా మనం చదువుదాం. చూడండి మత్తయి రాసిన శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అంటాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడికి తిరిగి లేచిన తరువాత శిష్యులతో మాట్లాడినటువంటి మాటను మనం చదివామండి. శిష్యులకి ఆయన ఇచ్చినటువంటి ఒక బాధ్యతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇదిగో లోకం ఉన్నది కదా, ఈ లోకానికి అవధులు లేవు, హద్దులు లేవు. ఈ భూమి ఉన్నంత వరకు జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా సువార్త వినాలి, ఆ సువార్తకు లోబడాలి. ఆ సువార్తను బట్టే వారు రక్షణ పొందాలి. అయితే రక్షణ ఏ నామములో పొందాలి? చూడండి, యేసునామములో పొందాలి. కనుకనే ఇక్కడ ఈ 4 సువార్తలను మనం చదివితే ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తరువాత వారితో మాట్లాడినటువంటి మాటలను మనం అక్కడ చూడగలుగుతామండి. చూడండి, మనం గుర్తుంచుకోవాలి, మనం మత్తయి సువార్తలో చదివాము, మార్కు సువార్తలో ఉన్నది, లూకా సువార్తలో ఉన్నది, యోహాను సువార్తలో కూడా ఉన్నది. యోహాను ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఆయన తన సువార్తల్లో ఆయన గూర్చినటువంటి మాట మరి ఏ రీతిగా ఆయన మాట్లాడాడో మనం చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఆయన ఈ రీతిగా మాట్లాడినటువంటి మాట మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, తండ్రి ఎవరిని లోకములో ఉన్నవారిని రక్షించటానికి, లోకములో ఉన్నవారి పాపముల నుండి విమోచించటానికి, ఎవరిని ఈ లోకము నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి, మరి ఎవరిని పరలోకము నుండి భూలోకానికి ఎవరిని పంపించాడు అంటే తన కుమారుని పంపించాడు. ఆ కుమారుని పంపించుటలో ఏమున్నది అంటే దేవుడు లోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ప్రేమించాడు, ఎవరిని విడిచిపెట్టలేదండి. వీళ్ళు నా వారు కాదు అని, నా దేశం వారు, లేకపోతే నా ఖండము వారు, లేకపోతే నా యూదులు, నా ఇశ్రాయేలు ప్రజలని ఆయనకు భేదం లేకుండా, ఇదిగో దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే దేవుడు లోకములో ఉన్నవారి అందరినీ ఆయన ప్రేమించి వారందరి కొరకు ఆయన తన కుమారుని లోకానికి పంపించి ఆ కుమారుని ద్వారా తిరిగి జన్మించినటువంటి వారందరికీ కూడా ఏం చేశాడు అంటే నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అని మనం అక్కడ చదువుతూ ఉన్నాము. అయితే ఇక్కడ మరి తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు, వారు మరలి ఇంకా గొర్రెల కాపరులు ఉన్నారు. మరి వారి దగ్గరకు మాత్రమే దేవుని దూత వెళ్ళింది. ఎందుకొరకు అంటే మరి వారు మరి చూడండి, ఒకరేమో చీకటిలో అంధకారములో మరి వారి యొక్క జీవనము కొనసాగుతున్నది. మరి మరొకరేమో మరి ఎక్కడో వారు జ్ఞానులుగా పేరు పెట్టుకొని చాలా దూర ప్రాంతంలో నివాసం చేస్తున్నటువంటి వారు. అయితే గొర్రెల కాపరులకు కూర్చున్నటువంటి ప్రవచనాలు వారికి తెలియదు, ఎందుకంటే వారు పామరులు. మరి జ్ఞానులకు మాత్రం నిరంతరము వారు
వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి నిరంతరం పరిశోధన చేస్తూ ఉన్నారు. ఆ పరిశోధన చేస్తూ ఉన్నారు గనుకనే వారికి ఆకాశంలో ఉన్నటువంటి ఒక నక్షత్రము వారికి మరి కనిపించింది. ఆ నక్షత్రమును బట్టే వారి ఆలోచన ఎక్కడికి వెళ్ళింది అంటే, చూడండి, యెషయా గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి మాట వారి దగ్గరికి వెళ్ళింది. చూడండి, యెషయా గ్రంథములో ఏమి రాయబడి ఉన్నది? చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం చదువుదాము. చూడండి, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అంటున్నాడు. ఇక్కడ చూడండి, జ్ఞానులకు పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవచనములు వారికి తెలుసండి. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలను బట్టే, ఆ నక్షత్రపు జాడను బట్టి వారు ఎవరిని వారు కనుగొన్నారు? చూడండి, ఎవరిని కనుగొన్నారు అంటే దేవుని కుమారుడు అనబడే ప్రభు అయిన యేసుక్రీస్తును వారు కనుగొన్నారు. మరి ప్రవచనములు చెప్పబడినటువంటి రీతిగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. శిశువుకు కుమారుడు అంటే, చూడండి, కుమారుడు అనే ఆ పదానికి అర్థం ఏంటి అంటే కుచితము లేనివాడు అని అర్థం. కుచితం అంటే అమ్మా గుర్తుపెట్టుకోవాలి, పాపము లేనివాడు. అందుకే కుమారుడు కుమారుడు కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని పదే పదే చెప్పడం వల్ల ఉన్నటువంటి భావం ఏంటి అంటే కుచితము లేనివాడు, పాపము లేనివాడు కనుకనే ఆ పాపము లేనటువంటి కుమారుడు జన్మించిన తరువాత ఆ కుమారుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ రాజ్యము లయము కానిది. ఇదిగో ఆయన కూర్చుని ఉండే సింహాసనము నిరంతరం నిలిచి ఉండేది కనుక ఆ నిలిచి ఉండే సింహాసనపు వాగ్దానము నేను దావీదునకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టే ఇదిగో నిరంతరము పరిపాలన చేసే రాజు ఆయన నీలో నుండి వస్తాడు అని చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడటానికి ఇక్కడ చూడండి, మరి రక్షకుని కొరకు ఎదురు చూసినటువంటి దినములు చాలా ఉన్నాయి. ఇంకా రక్షకుని కొరకు ఎదురు చూసినటువంటి తరములు చాలా మరి గతించిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ రక్షకుడు జన్మించాడు. జన్మించినటువంటి రక్షకుని గురించినటువంటి శుభవర్తమానము మరలా తిరిగి లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయబడాలంటే సత్యం ఎరిగినటువంటి వారికి దేవుని యొక్క మహాప్రత్యక్షత ఎదురైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సత్యం ఏంటి అంటే ఇదిగో దేవుని కుమారుడు ఆయన శిశువుగా జన్మిస్తాడు, ఆయన ఈ లోకానికి రక్షకుడు, ఆయన దావీదు సింహాసనమును స్థిరముగా నిలిచి ఉండి మరి యుగయుగాలు ఆయన పరిపాలన చేసే రారాజు అని. అయితే ఈ జ్ఞానులకు తట్టినటువంటి ఆలోచన నక్షత్రాన్ని జాడన బట్టి వారు ఏం చేయబడ్డారు అంటే వారు జ్ఞానులు చూసి యేసును చూసి వారు ఏం చేశారు అంటే ఆయనకు సాష్టాంగపడి మరి పూజించినట్లుగా కూడా మనం చూస్తామండి. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 2వ అధ్యాయం 11వ వచనము. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సంబ్రాణిని
బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించురి. చూడండి, ఇక్కడ మరి జ్ఞానులు వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి ముందే సిద్ధపరిచి తీసుకొని వెళ్ళినటువంటి అర్పణలను మనం ఇక్కడ చూస్తూ మనం చదివి ఉన్నామండి. చూడండి, వారు ఏం చేశారు? మొదటగా ఆ శిశువును చూశారు. ఆ శిశువు దేవుని కుమారుడని గ్రహించారు. ఆ దేవుని కుమారుడు ప్రజల పాపములన్నిటిని కూడా క్షమించటానికి, తొలగించటానికి లోకానికి వచ్చాడు అనే ఆలోచనతో వారి మనసుల్లో ఉంచుకొని ఆ దేవుని కుమారుని మరి దేవుని చూస్తూ వారు సాష్టాంగపడి అక్కడ ఆయనను నమస్కారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాగిలపడి ఆయనను పూజించారు. తరువాత వాళ్ళు ఏం చేశారు అంటే వారి పెట్టెలను విప్పి బంగారము దేనికి గుర్తు అంటే చూడండి, రాజరికానికి గుర్తు. సామ్రాణి చూడండి దేనికి గుర్తు అంటే దేవుని యొక్క మహిమకు గుర్తు. బోళము చూడండి, ఇదిగో అది యేసుక్రీస్తు ప్రభు వారిని పాతిపెట్టిన తరువాత మరి ఆయన శరీరానికి పూసే సుగంధ ద్రవ్యాలలో ఒక ద్రవ్యమై ఉన్నది అని కూడా మనం గుర్తించుకోవాలి. ఇక్కడ వీరు దేవుని కుమారుని గుర్తించి ఆ దేవుని కుమారుడుగా ఆయనకి ఇవ్వవలసినటువంటి బహుమతులను ఇచ్చి మరలా తిరిగి వారు ఏం చేశారు అంటే ఆ దేవుని నామాన్ని గణపరుచుకుంటూ మరలా తిరిగి వెనుదిరిగారు. అయితే చూడండి, ఇక్కడ మీకా ప్రవచించినటువంటి ప్రవచనమైన, యెషయా ప్రవచించినటువంటి ప్రవచనమైన ఈ ప్రవచనాలన్నీ కూడా ఎక్కడికి తీసుకొని వెళుతూ ఉన్నాయంటే బెత్లెహేము పట్టణములో జన్మించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దగ్గరకు మరి లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రక్షకుని యొక్క శుభవర్తమానము మరి అక్కడకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అందరూ ఆ దినములు అనుకున్నారు రాజు ఇంట రాజు పుడతాడు అనుకున్నారు. కానీ ఆనాటి దినములలో ఎదోము దేశానికి సంబంధించినటువంటి రాజు, ఎదోము ప్రాంతానికి చెందినటువంటి రాజు హేరోదు రాజు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలన చేస్తూ ఉంటే ఆ రాజు ఈ జ్ఞానులు ఆయన దగ్గరకు వెళ్ళి వర్తమానం అడిగినప్పుడు వారికి ఉన్నటువంటి శాస్త్రులను కూడా పిలిచి వారు రహస్యముగా జ్ఞానులతో హేరోదు మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే రహస్యముగా మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, మీరు వెళ్ళండి, ఆ శిశువును చూడండి, మరలా ఆ శిశువును మీరు పూజించి మరలా తిరిగి నాకు కూడా వర్తమానం తీసుకుని వస్తే నేను కూడా నిర్ధారణ చేసుకొని వెళ్ళి ఆయన్ని పూజిస్తానయ్యా అని చెప్పాడు. అది రహస్యముగా. కానీ ఆయన హృదయం ఎలా ఉన్నది అంటే హృదయములో నుండి వచ్చినటువంటి మాట కాదండి. హేరోదు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి ప్రవచనము తెలియదు, ఆయన రక్షకుడని తెలియదు, ఆయన రాజులకు రాజు అని తెలియదు, ఆయన విమోచకుడని తెలియదు, ప్రజలందరి పాపముల నుండి రక్షించడానికి పుట్టినటువంటి దేవుని కుమారుడని వారికి తెలియదు, ఆయన హేరోదుకు తెలియదు. కనుకనే మరి హేరోదు జ్ఞానుల కొరకు ఎదురు చూశాడు. దాదాపుగా చాలా కాలమానం దాటిపోయింది, 2 సంవత్సరాలు దాటిపోయాయి, ఇంకా ఆయన రాలేదు. హేరోదు ఉగ్రుడై తనలో తానే మరి చాలా రగులుతూ ఉన్నాడు. ఏంటి వీళ్ళు రాలేదని చిందులు దొక్కుంటూ ఆయన ఏం చేశాడు అంటే రాజ్యంలో ఉన్నటువంటి సైనికులను పిలిపించి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు అంటే 2 సంవత్సరముల నుండి లోపల ఉన్నటువంటి మగబిడ్డలందరినీ కూడా సంహరించండి అని ఆజ్ఞ ఆయన ఇచ్చినట్లుగా మత్తయ్య తన సువార్తల్లో వ్రాశాడు. 2వ అధ్యాయము 16వ వచనములో మనము ఆ మాటలను మనము చదువుతామండి. ఆ జ్ఞానులు తన్ను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుని వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. చూడండి, ఇక్కడ హేరోదు చేసినటువంటి పని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరి తన
రాజ్యాన్ని, తన సింహాసనాన్ని కాపాడుకోవడం కొరకు అడ్డు వచ్చినటువంటి భార్యను చంపాడు. ఎక్కడ సింహాసనాన్ని లాగివేసుకుంటాడా అని చెప్పి కుమారుని కూడా చంపాడు. అంతటి క్రూరుడైనటువంటి హేరోదు ఎంతమంది మగపిల్లలను చంపాడో. అప్పుడు ఆ ప్రాంతమంతా కూడా ఏమై ఉన్నది అంటే అక్కడ ఒక ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనాన్ని మత్తయి రాసినటువంటి మరి సువార్తల్లోనే మనం ఎత్తి రాయడాన్ని మనం చూస్తాము. రామాలో అంగలార్పు వినబడిందంట. ఎంతమంది తల్లులు వారి ఒడిలో ఉన్నటువంటి మగబిడ్డను లాక్కొని వెళ్ళి శిరస్సును ఖండిస్తూ ఉంటే ఏ తల్లి తట్టుకోగలదండి? ఏ తల్లి ఓర్వగలదు? చూడండి, ఆ ప్రాంతమంతా కూడా శోక సముద్రం అయిపోయింది. రక్తపు కొల్లుగా మారిపోయినటువంటి మరి సమయాన్ని మనం అక్కడ జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసు ఆయన జన్మించినటువంటి సందర్భాన్ని బట్టి మనము పండుగ చేసుకుంటున్నాము, ఆనందిస్తున్నాము. ఆ రక్షకుని గురించినటువంటి శుభవర్తమానము మనము కలిగి ఇంకా మరి రక్షణ లేని వారికి అనేకులకు మనము ప్రచురపరుస్తూ ఉన్నాము. కానీ ఆ రక్షకుడు జన్మించినటువంటి కాలమానంలో జరిగినటువంటి ఈ ఘోరాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఎంత శ్రమైనా, ఎంత బాధైనా, ఎంత ఇబ్బంది అయినా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఆయన జన్మించాడు. ఆయన నామం వలనే రక్షణ ఉన్నది. ఆయన నామము కాక వేరొక నామము లేదు కనుకనే చూడండి, మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది వారి బిడ్డలను కోల్పోయినా, ఎంతమంది హతసాక్షులుగా చనిపోయినా కూడా వారు ఏం చేశారు ఒక్కసారి మనం చూస్తే, క్రీస్తుని ఆయన ఎంతమంది వెతికారో, వెతికిన వారందరూ కూడా ఏం చేశారు అంటే ఆయన నామము ద్వారా ఆయన ఆరాధించుటలో ఎవరు కూడా వెనకడుగు వేయలేదండి. శ్రమల్లో కూడా ఆయనను ఆరాధించారు, మరణములో కూడా ఆయనను రక్షకుడుగా ఒప్పుకొని వారు మరణించారు. ఎందుకొరకంటే ఈ లోకములో ఉన్నటువంటి ఈ మానవుని యొక్క జీవము శాశ్వతము కాలము కాదు. శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని దేవుడు నాకు ఇస్తానన్నాడు. ఆ రాజ్యములో ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనమును ఎక్కి ఉన్నాడు. ఆ సింహాసనం నుండి మాత్రమే ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరిని రక్షించేది అనే ఒక నమ్మకం వారి హృదయంలో ఉన్నది. కనుకనే చూడండి, క్రీస్తును మాత్రమే ఆరాధనకు పాత్రుడుగా మరి ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు మనము ఎవరిని మనం ఆరాధిస్తూ ఉన్నాము అంటే క్రీస్తును మాత్రమే ఆరాధిస్తున్నాము. క్రీస్తును మాత్రమే మనం రక్షకుడిగా ఒప్పుకుంటున్నాము. క్రీస్తును మాత్రమే మనము మరి దేవునిగా మనము విశ్వసిస్తున్నాము. ఆయన నామం ద్వారానే మనకు పాపక్షమాపణ, పరిశుద్ధత, దేవుని నీతి దొరుకుతున్నదని ఒప్పుకుంటున్నాము. కనుక చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుదాము. చూడండి, 4వ అధ్యాయం 10వ వచనము. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనను వ్రాయబడి ఉన్నదనెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాతానుడు మరి తనను శోధిస్తున్నటువంటి శోధనల్లో మరి ఆయన సాతాను శోధనకు లొంగక ఆయన పలికినటువంటి మాట, సాతానుకి ఇచ్చినటువంటి మరి జవాబు లోకానికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏంటి అంటే, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. అదే మనది మొదటి ఆజ్ఞ. ఏమంటే అండి, ఏముందండి మొదటి ఆజ్ఞ? నీ దేవుడిని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చూడండి, ఆనాటి కాలమానం నుండి ఈనాటి కాలము వరకు ఇదిగో తరాలు, యుగాలు గడిచిపోతున్నాయి, దినాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ యేసు మాత్రం ఆయన ఏమై ఉన్నాడు అంటే ప్రభువుగా నిలిచి ఉన్నాడు. దేవుడుగా ఆయన మరి ఆ దైవ కార్యాన్ని ఆయన జరిగించాడు గనక ఆయనకు మాత్రమే, ఆయన నామము ద్వారా మాత్రమే మనకు రక్షణ, ఆయన నామము ద్వారా మాత్రమే మనకు విమోచన, ఆయన నామమును మాత్రమే మనం ఏం చేయాలి అంటే ఆరాధించాలి. మనం అందరం కూడా ఆరాధించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అర్హుడు. ఎందుకొరకంటే
మన కొరకు, మన శ్రమల కొరకు ఆయన, మనం పడవలసినటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, మరణము అన్నిటిని ఆయన తన మీద వేసుకొని మన కొరకు మనకు బదులుగా మరణించాడు. కనుకనే చూడండి, మరి ఆ క్రీస్తు దేవుడిని చూపించే ఒక లేఖనాన్ని చదువుకొని ఈ ధ్యాన భాగం ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుండి మనం చదువుదాం. చూడండి, 6వ వచనం దగ్గర నుండి. ఆయన దేవుని స్వరూపమున కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు అంటాడు అక్కడ. చూడండి, ఇక్కడ ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయనను ఒప్పుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకొరకంటే ఇక మనకు ఒక మార్గము లేదు, ఇంకా వేరే మార్గము లేదు. చాలామంది చెప్తారు, అయ్యా ఇదిగో ఈ మార్గాలన్నీ ఒక చోటకే వెళతాయి గనక మనము మానవులుగా పెట్టుకున్నటువంటి అంతరాలే కానీ, అవరోధాలే కానీ, భేదాలే కానీ ఇదిగో అన్ని మార్గములు ఒక చోటకి వెళతాయి అని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి మాట అలా లేదండి. యేసు అన్నాడు స్పష్టంగా, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును అన్నాడు. ఆయన దేవుని మరి కుమారుడై ఉండి, ఆయన మనిషి కుమారుడుగా ఈ భూలోకములో పుట్టి ఒక మనిషిని కొరకు ఏ రీతిగా శ్రమ పడ్డాడో, బాధపడ్డాడో, ఒక మనిషిని ఏ రీతిగా దేవుని మరి కుమారత్వాన్ని అందించటానికి తనను తాను వ్యక్తినిగా చేసుకున్నటువంటి దేవుని కుమారుణ్ణి మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. ఆ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప ఎంతటిది అంటే అది అపారమై ఉన్నది. అపారమైనటువంటి దేవుని కృపను ఆ దేవుడు మనకు అనుగ్రహించాడు గనక ఈ సమయమందు మనము ఆయన నామం పేరిట మనము ప్రార్థించాలి, కీర్తించాలి, ఆరాధించాలి. ఆయన నామం పేరిట మనము మనకున్నటువంటి ప్రతిదీ కూడా మరి ఆయన నామము కంటే అన్నీ కూడా తక్కువే. మనం ఏం కలిగి ఉన్నానో, నేను కలిగి ఉన్నవన్నీ కూడా నా దేవుని వలనని నేను కలిగి ఉన్నానే కానీ నా దేవుడు లేకుండా నేనేమి కలిగి ఉండలేదు అంటాడు. కనుకనే ఈ భూలోకమంతా కూడా ఆ దేవుని యొక్క మహిమను ప్రచురపరిచి ఆ మహిమకు సాక్షులుగా మనము జీవించాలి కానీ ఈ భూలోకములో మనకు ఇంకా వేరే మార్గం లేదు. కనుకనే దేవుడిచ్చిన ఈ రక్షణను, విమోచనను, విడుదలను మనం విశ్వసిద్దాం. దేవుని విడుదలగా ముందు కొనసాగుదాం. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన కృపలో మనము మన యొక్క తండ్రి అయినటువంటి దేవుని నామాన్ని గణపరుచుకుందాం, మహిమపరుచుకుందాం. కనుక ఆయన ప్రత్యక్షమయ్యే మహాదినము ఉన్నది. ఆ మహాదినము ఎప్పుడో మనకు తెలియదు కానీ మనము సిద్ధపడి ఉండాలనే ప్రభు పేరట మనము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమీన్. మనకు ప్రభు సంస్కారపు ఆరాధన ఉన్నది కనుక ఈ ప్రభు సంస్కారపు ఆరాధన కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రభు యొక్క మరి మహాప్రత్యక్షతలో మనము ఈ ప్రభు సంస్కారములను మనం పొందుతూ ఉన్నాము. కనుక మరి సమయంలో మరి మీలో ఎవరైనా